క్వశ్చన్ ఏంటంటే, మీరు బైబిల్ పాటిస్తారు, బైబిల్కి సంబంధించినట్టే నడుస్తారు, బైబిల్ విధానాలు అవన్నీ ఫాలో అవుతూ ఉంటారు కదా. మరి ఎందుకు పెళ్లి సమయంలో, ఫంక్షన్లో మా యొక్క ఆచారాలు మీరు పాటిస్తారు? మీరు పెళ్ళి ఎలా చేసుకుంటారు? బైబిల్ అంతా మీరు చదివిన తర్వాత బాగానే చెప్తారు, అవి ఫాలో అవ్వకండి, ఇవి ఫాలో అవ్వకండి అంటారు కదా. మరి పెళ్ళి ఎందుకు మేము చేసుకున్నట్టే మీరు చేసుకుంటారు? ఎలాగైతే తాళిబొట్టు కడతారో, ఈ దండలు మార్చుకుంటారో, అక్షింతలు వేసుకుంటారో, ఈ ముహూర్తాలు అనేవి చూసుకుంటారో, ఇలాంటివి ఎందుకు చేస్తారు అని వాళ్ళు అడిగారు. అయితే నేను వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టు సమాధానం ఇచ్చాను. ఈ ప్రశ్న వాళ్ళు ఎందుకు అడిగారంటే, వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంది. బైబిల్లో ఇలా చేయకూడదు కదా, కానీ మీరు ఎందుకు చేస్తున్నారు అని అడిగే అధికారం వాళ్ళకు ఉంది. చెప్పే సమాధానం మనకు ఉండాలి. ఈ విషయం గురించి చాలామంది అనేక వీడియోలు కూడా చేశారు, అనేక వివరాలు ఇచ్చారు, వారి యొక్క కామెంటరీ ఏంటనేది దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అయితే నేను మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా కొన్ని విషయాలు చెప్తాను. దాన్ని బట్టి మనం ఎలాంటి వివాహం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇది చాలామందికి తెలియని ఒక తెలిసే విషయం. ఇది చాలామందికి అర్థం కాదు. క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా పెళ్ళి ఎలా చేసుకోవాలి, అసలు పెళ్ళి అంటే ఏంటి, ఎందుకు మనం ఈ హైందవ సాంప్రదాయం మన యొక్క వివాహంలో కలుపుతున్నాం అనేది వాళ్ళకి తెలియదు నిజంగా. అయితే దురదృష్టవశాత్తు చెప్పే వాళ్ళకు కూడా అదంతా అర్థం కాదు. ఏదో చెప్తున్నారు లేని అనుకుంటారు. ముందుగా మనం ఈ తాళిబొట్టు కానీ, ఈ ముహూర్తాలు కానీ, ఈ పంచాంగాలు చూడడం కానీ, ఇవన్నీ ఏంటంటే హైందవ సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క ఆచారాలు. ఇది వారి యొక్క దేవుళ్ళు, దేవతలుగా పిలువబడుతున్న వాళ్ళకి సంబంధించినవి కాబట్టి మనం అందులో పాలు పంపు పొందకూడదు. ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు. వాళ్ళు మన క్రైస్తవులు అడుగుతున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలో కూడా మనకు అర్థం కావట్లేదు. ఆ విషయంలో దేవుడు ఏం చేయలే అని మనం వాళ్ళు అనుకుంటున్నాం, కానీ వాళ్ళకి అది నచ్చదు. ఎందుకంటే మనం చెప్పే విధానం బట్టి మనం అవి చేస్తూ ఉంటే వాళ్ళకి మనకి ఒక వ్యత్యాసం అనేది కనబడుతుంది. కాబట్టి వాళ్ళు బైబిల్ మీద అవగాహన లేకుండా మాట్లాడే మాటది, కానీ మనం దాన్ని వాళ్ళకి అనుగుణంగా చేస్తున్నాం. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనం తాళిబొట్టు కట్టి పెళ్ళి, ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం పెళ్ళి అనేది ఎలా చేసుకోవాలి, అసలు దేవుడు పెళ్ళి గురించి ప్రస్తావన ఎక్కడ చెప్పాడు, ఏ విధంగా చెప్పాడు, ఎందుకు చెప్పాడు, అయితే ఇప్పుడున్న జనరేషన్లో మనం ఏ విధంగా పెళ్లి చేసుకోవాలి. నేను ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే, చాలామందికి దీని గురించి తెలియదు, కానీ తెలుసు అనే భ్రమలో ఉంటున్నారు. పెద్ద పెద్ద పాస్టర్లుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ కొన్ని లాజిక్ అనేవి అర్థం కావు. నేను ఈ వీడియో ఏ మతానికి సంబంధించి, ఈ హైందవ వర్గానికి సంబంధించి కించపరచడానికని నేను అసలు దాని టాపిక్ కూడా ఎత్తట్లేదు. నేను క్రైస్తవ్యంలో చేస్తున్న ఈ పద్ధతిని మనం ఎందుకు అవలంబించాలి అనే విషయం దానిపైన ఈ వీడియో అనేది చేసి మీకు ఒక సులభతరంగా అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నమే నా ఈ వీడియో యొక్క సారాంశం. ఎందుకంటే ఇది తెలియదు, చాలామందికి తెలియాలి. తెలిసిన తర్వాత మీకంటూ ఒక అవగాహన రావాలి. ఇది మీకు అర్థం అవ్వడానికి ఆదికాండం 2వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుడు ఏమంటాడంటే,
మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయము వాని కొరకు చేయాలనుకుంటున్నాను. మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే, దేవుడు ఆదాముని సృష్టించిన తర్వాత తన యొక్క ఆ సృష్టి కాపుదలలో, ఆ యొక్క ప్రొటెక్షన్లో అవ్వను కూడా ఆదాము కోసం ఒక సాటైన సహాయంగా చేయాలని. అంటే దేవుడు ఇక్కడ ఒక పరిశుద్ధ వివాహానికి ఎలాంటి స్టెప్స్ అనేవి తీసుకోవాలో దేవుడు చెప్తున్నాడు. మానవుడు ఒంటరిగా ఉండడం దేవుడికి మన విషయంలో మంచిది కాదు. ఎందుకంటే సమస్త సృష్టిలో దేవుడు జతలుగా చేసి వాటిని ఫలించి అభివృద్ధి చెందమని చెప్పాడు. అదేవిధంగా మానవుడికి కూడా దేవుడు చెప్పాడు. ఏ విధంగా అంటే దేవుడు తనకి సాటైన సహాయం కింద నరుడికి చేయాలి. మీరు అదే అధ్యాయం ఇంకా కిందకు వస్తే 21వ వచనానికి వస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చెను. తరువాత దేవుడైన యెహోవా తను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించెను, ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమా, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఇందురు. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరగక నుండిరి. ఇది పాపం జరగక ముందు దేవుడైన యెహోవా ఆదామునకు ఒక సాటైన సహాయం కింద ఉండడానికి అవ్వని చేశాడు. ఆ అవ్వ ఆదాముకి సహాయకారి. ఎందుకంటే ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు. దేవుడు వాళ్ళిద్దరికీ ఒక సంతానోత్పత్తిని కలిగజేయడానికి, వాళ్ళ యొక్క బంధాన్ని ఇంకా బలపరచడానికి ఇద్దరున్నా సరే వాళ్ళు ఏక శరీరులుగా ఉంటారు అని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడిస్తున్నారు. అయితే ఈ కాలంలో మనకి వివాహం ఎలా చేసుకోవాలి? ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో 100 మంది అటుపక్క 100 మంది ఇటుపక్క లేరు. ఆదాముకి అవ్వకి పెళ్లి చేసేటప్పుడు దేవుడే సాక్షిగా ఉన్నాడు. వాళ్ళిద్దరిని దేవుడే జంటగా కలిపాడు. దేవుడు సాటైన సహాయంగా ఆదామునకు అవ్వని జతపరిచాడు, వివాహం చేయించాడు. దేవుడే సాక్షిగా పరిశుద్ధ పవిత్ర వివాహం చేయించాడు. అయితే మనం ఇవాళ పరిశుద్ధ వివాహం అని, పవిత్ర వివాహాలని ఒక బ్యానర్ కొట్టి ఫ్లెక్సీ వేయిస్తున్నాం కదా. ఆ ఫ్లెక్సీలో నిజంగా పరిశుద్ధ వివాహం, పవిత్ర వివాహం జరుగుతుందా? దేవుడు చెప్పినట్టుగానే మనం వివాహం జరిగిస్తున్నామా? బయట హైందవులు కానీ అన్యులు కానీ బైబిల్ గురించి తెలియని వాళ్ళే అడుగుతున్నారే, మా సాంప్రదాయాలతో మీరు ఎందుకు చేస్తున్నారని. ఇక నేను సాంప్రదాయం ఎందుకు అంటున్నానంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం భారతదేశంలో ఉంటున్నాం. ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ యాజ్ వెల్ యాజ్ సెక్యులరిజంతో కూడిన ఒక కంట్రీ. ఇక్కడ అనేక మతాలు, అనేక సంస్కృతులు, అనేక ఆచారాలతో ముడిపడిన ఒక సిస్టమ్ అనేది ఉంది. దేవుడు ఆదాముని అవ్వని చేసినప్పుడు స్వచ్ఛంగా ఆయనే కల్పించుకొని, ఆయనే సాక్షిగా, ఆయనే పరిశుద్ధ వివాహం చేశాడు. ఇది కొద్దిసేపు పక్కన పెడదాం. మనం భారతదేశంలో ఉంటున్నాం కదా. ఇక్కడ 2 రకాల ట్రెడిషన్స్ ఉంటాయి. ఒకటి కల్చరల్ ట్రెడిషన్, 2 రిలీజియస్ ట్రెడిషన్. ఈ కల్చరల్ ట్రెడిషన్లో ఏమవుతుందంటే, మన యొక్క వస్త్రధారణ, మన యొక్క ఆహారపు అలవాట్లు, మన యొక్క స్థితిగతి, ఇవన్నీ కల్చరల్ దాంట్లోకి వస్తాయి. రిలీజియస్ ట్రెడిషన్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఎవరైతే వాళ్ళ యొక్క మత గ్రంథాలను నమ్ముతున్నారో దాన్ని బట్టి జీవించే ఒక సిస్టమ్ అనేది ఉంది. ఈ కల్చరల్ దాంట్లో ఏమవుతుందంటే, మనం వేసుకునే వస్త్రాలు కానించి, ఆహారం కానించి ఒకేలా ఉంటాయి, ఉండకపోవచ్చు. ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు కదా. ఇప్పుడు ఇదే ఇండియాలో కల్చరల్ ట్రెడిషన్ తీసుకుంటే మనందరం షర్ట్ వేసుకుంటాం, ప్యాంట్ వేసుకుంటాం. అదే పల్లెటూరుకి వెళ్తే వాళ్ళు
బనీలు కట్టుకుంటారు, షర్ట్ వేసుకుంటారు, లేదా కామన్గా కనపడేది ఏంటంటే పల్లెటూరులో మనకు కనపడేది లుంగి సాంప్రదాయం, వాళ్ళు లుంగి కట్టుకుంటారు. ఇప్పుడు రిలీజియస్లోకి వచ్చేటప్పటికి ఇవి ఇక్కడ మ్యాచ్ అవ్వవు. రిలీజియస్ ట్రెడిషన్కి వచ్చేటప్పటికి వాళ్ళ వస్త్రధారణ ఆయా గ్రంథాలలో ఎలా ఉందో ఒక పర్టికులర్ ఈవెంట్కి ఏది చేయాలో అది ఉంటుంది. ఉదాహరణకి హైందవ పెళ్ళిళ్ళు తీసుకోండి, వాళ్ళకి ఒక ముహూర్తం అనేది ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఒక మంచి శుభముహూర్తాన్ని చూసుకుని దాన్ని వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూగా పెట్టుకొని వాళ్ళ యొక్క ఆ మంచి పనిని ముందుకు సాగిస్తారు. ఉదాహరణకి పెళ్లి కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, ఏదైనా ఒక మంచి కార్యం కదా. దీన్ని తీసుకెళ్ళి కల్చరల్ దాంట్లో పెట్టాలంటే పెట్టలేం. ఇది వాళ్ళ యొక్క మత గ్రంథాలకి సంబంధించింది. అలాగే ఇస్లాం తీసుకున్నా సరే వాళ్ళ యొక్క ఇది బట్టి వాళ్ళు పెళ్లి చేస్తారు. హైందవుల పెళ్ళిళ్ళకి ఇస్లాం పెళ్ళిళ్ళకి చాలా వేరియేషన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఎలాంటి పెళ్లి చేసుకోవాలి, ఇది మనకు బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అయితే మనం ఒకానొక సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకోకముందు ఆయా సాంప్రదాయాల్లో ఉన్నాం కాబట్టి దాన్ని మనం పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా తీసుకొని మనం దాన్ని ఆపాదించుకుంటాం. ఎలాగైతే తాలిబొట్టు కట్టడం, పసుపు తాడు కట్టడం, అక్షంతలు, ముహూర్తాలు, పంచాంగాలు, ఇవి మనకి తెలియకుండానే ఒక రిలీజియస్ ట్రెడిషన్ని మనం ఫాలో అవుతున్నాం. అది బైబిల్కి సంబంధించింది అయితే కాదు. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను వినండి. మనకి కల్చరల్ ట్రెడిషన్ అని ఒకటి ఉంటుంది, రిలీజియస్ ట్రెడిషన్ ఉంటుంది. ఈ కల్చరల్ ట్రెడిషన్లో మహిళలు అందరూ మన భారతదేశంలో మ్యాక్సిమం శారీస్ కట్టుకుంటారు. మహిళలు ట్రెడిషన్లో రిలీజియస్లో ఈ చీర కట్టడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. అలానే దీన్ని కంపేర్ చేద్దామంటే చేయకూడదు. ఎందుకంటే ఇది రిలీజియస్కి సంబంధించిన ఒక విధానం, వాళ్ళ యొక్క వస్త్రధారణ కూడా. పెళ్లిలో కల్చరల్ దాంట్లో మనం రోజు వాడే ఈ మహిళల యొక్క శారీస్ కానివ్వండి, మనం వాడే బట్టలు కానివ్వండి, మన వంటకాలు కానివ్వండి, ఆహారాలు కానివ్వండి, ఇది సపరేట్గా ఉంటుంది. మనకి సంక్రాంతి వచ్చినప్పుడు హైందవులు అందరూ చక్కగా చికెన్ వండుతారు, మటన్ వండుతారు, గారెలు వండుతారు, బూరెలు వండుతారు. ఇది వాళ్ళ రిలీజియస్ అండ్ ట్రెడిషన్కి సంబంధించిన ఆచారం. మనం అది పాటిస్తామా? మనం చేయం. కానీ ఇప్పుడు ఇదే చికెన్ మనం రోజు తింటాం కావాలంటే. ఇది కల్చరల్, ఇది రిలీజియస్ ఫ్రమ్ ట్రెడిషన్ అండ్ ట్రెడిషన్. ఇప్పుడు చాలామంది క్రైస్తవుల్లో తెలియని విషయం ఏంటంటే ఈ రిలీజియస్ ట్రెడిషన్ పట్టుకొచ్చి బైబిల్కి ఆపాదించేసి ఇలా చేస్తేనే పెళ్ళవ్వినట్టు అని ఒక అపోహలు ఉండిపోతున్నారు. నేను ఇక్కడ ఏ మతాన్ని కించపరచట్లేదు, క్రైస్తవులకి ఒక అవగాహన రావడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి దీని మీద అవగాహన లేదు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఆదాముని అవ్వని పెళ్లి చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇటుపక్క 100 మంది, అటుపక్క 100 మంది ఉన్నారా? లేరు కదా. దేవుడు 6 రోజులు సృష్టి చేసిన తర్వాత, మనిషిని చేసిన తర్వాత ప్రతిదీ మంచిది 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 అని చేసినప్పుడు ఎప్పుడు చేసుకుంటే ఏంటి? ఫలానా టైం ఉందా మనకి? లేదు కదా. దేవుడు సమస్తాన్ని చేసినప్పుడు అన్ని రోజులు మంచిదే. దేవుడు సమస్త సృష్టిని చేసినప్పుడు ప్రతిదీ మంచిదే. దేవుడు సాటైన సహాయం చేయాలనుకున్నాడు ఆదాముకి. ఇటు 10 అటు 10, ఎదురుగుండా 10, వెనకాల 10 చూసి అర్ధరాత్రి టైం పెట్టుకుని అప్పుడు చేయలే. దేవుడు ఇక్కడ సమయాన్ని కూడా రాయించలే. కారణం ఏంటంటే ఇక్కడ సమయం ఇంపార్టెంట్ కాదు, రోజులు ఇంపార్టెంట్ కాదు, ఆ స్థితిగతులు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ యొక్క ఐడెంటిటీ. దేవుడు ఆదాముని ఎందుకు చేశాడు? సృష్టిని పాలించి కాపాడ్డానికి. అవ్వని ఎందుకు చేశాడు? వృద్ధి పొందండి అని దేవుడు సమస్తానికి చెప్పినప్పుడు మనుషులు కూడా వృద్ధి పొందాలి కదా. అలా వృద్ధి పొందడానికి దేవుడు ఒక అద్భుతమైన చేసిన సృష్టి స్త్రీ. ఆ స్త్రీని సాటైన సహాయం కింద దేవుడు ఆదామునికి ఇచ్చాడు. ఇక్కడ దేవుడు ఆదామునికి ఇచ్చినప్పుడు పాపం లేదు, శాపం లేదు.
పరిశుద్ధ వివాహం అని దీన్ని అంటాం మనం. ఒక ముహూర్తం చూడడం లేదు, ఒక సమయం చూడడం లేదు, ఫలానా రోజు చేద్దామని లేదు. ఇక్కడ జరిగిన కాన్సెప్ట్ ఏంటంటే పరిశుద్ధత. ఇక్కడ జరిగిన విధానం ఏంటంటే పరిశుద్ధత. ఇవాళ చాలామంది క్రైస్తవులే పెళ్ళి అని అదని ఇదని రకరకాల విషయాల్లో మనం మన రిలీజియస్ ట్రెడిషన్ అయిన బైబిల్ని పక్కన పెట్టేసి ఈ రిలీజియస్ ట్రెడిషన్కి సంబంధించిన మరొక అంశాన్ని మనం తీసుకొచ్చి దీనికి ఆపాదిస్తే అది సరిపోతుందా? అది కరెక్ట్గా ఉంటుందా? నేను చెప్పినంత మీకు అర్థమవుతుంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియోని చూడండి, మళ్ళీ నేను చెప్పే ప్రతి మాటని గమనించండి. తాళి అండ్ దండలు ఇవన్నీ హైందవ రిలీజియస్ ట్రెడిషన్స్, ఇవి కల్చరల్స్ కాదు. మనం వాళ్ళలాగా కడదాం, వాళ్ళలాగా చేద్దాం, ఇది డైలీ యూసేజ్కి సంబంధించిందే కదా అని చెప్పే కల్చరల్ ట్రెడిషన్ కాదు ఇది. వాళ్ళు చేసేది రిలీజియస్ ట్రెడిషన్. అందులో ముహూర్తం ఉంటుంది, అందులో దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, అందులో వాళ్ళు చేసే పెళ్ళికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ పెళ్ళి కూడా వాళ్ళు పూజతో మొదలుపెట్టి వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క మత సాంప్రదాయాలు అందులో ఉంటాయి. దాన్ని మనం తీసుకొచ్చి క్రైస్తవ్యానికి రుద్దుతున్నామంటే అవతల వాళ్ళు అడగడంలో తప్పు లేదు. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మీరు అన్ని బాగానే చెప్తున్నారు, మాదెందుకు చేస్తున్నారు? మనకు కూడా ఒక అవగాహన రావాలి కదా. మీకు అర్థమైంది? మరి ఇప్పుడు మనం పెళ్ళి ఎలా చేసుకోవాలి? దేవుడు ఎలాగైతే పరిశుద్ధ వివాహాన్ని చెప్పాడో అలాగే మనం చేసుకోవాలి. ఎలా? రాత్రి పెళ్లి చేసుకోవాలా? ముహూర్తం మంచి రోజు చూసుకోవాలా? అవసరంలా. నీకు వీలు చూసుకొని ఒకనొక రోజు పెట్టుకో. నీకు వీలు చూసుకొని పొద్దున పెట్టుకో. రాత్రి పెట్టుకుంటే చాలా మంది రారు. ఒకవేళ నీకు ఖర్చు ఎక్కువ అయితే రాత్రి పెట్టుకో. ఒకవేళ నీకు ఖర్చు బాగుంటే పొద్దున పెట్టుకో. రాత్రి అంతా బాగా పడుకుని చాలా మంది వస్తారు. పెళ్ళి ఎలా చేయాలి, పెళ్ళి ఎలా చేయాలనేది బైబిల్లో ఎక్కడ రాయించలేదు దేవుడు. కాబట్టి నేను చెప్పడానికి పర్టికులర్ రీజన్ అంటూ లేదు. అయితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పెళ్లి చేసుకుంటే సింపుల్గా ఉంటుంది. వాళ్ళ బంధువుల్ని వీళ్ళ బంధువుల్ని పిలుస్తాం, కూర్చోబెడతాం, వాక్యం మాట్లాడతాం, వాక్యం చెప్తాం, పెళ్ళి యొక్క విశిష్టత చెప్తాం. పెళ్ళి ఒక రింగ్ మార్చుకోవడం, ఒక సర్టిఫికెట్ ఇస్తే అవుతుంది కదా. అటు అఫీషియల్గా పెళ్లి కూతురు తరపు వాళ్ళు చూస్తారు, ఇటు అఫీషియల్గా పెళ్లి కొడుకు తరపు వాళ్ళు చూస్తారు కదా. అఫీషియల్గా మీకు పెళ్ళైనట్టుగా సర్టిఫికెట్ వస్తుంది కదా. సరిపోదా? మీకు అంతగా కావాలనుకుంటే వేసుకుంటే దండ వేసుకోండి. అది కూడా వాళ్ళ ఆచారాలకు సంబంధించి కాదు. మీ సాటిస్ఫాక్షన్ కావాలంటే అది ఒకటి వేసుకుని, ఒక ఫోటో కోసం, ఒక అందం కోసం కావాలంటే అది ఒకటి చేసుకోండి. పరిశుద్ధ వివాహం అన్నప్పుడు దేవుడు ఎలా చేశాడు? వాళ్ళని పరిశుద్ధంగా చేశాడు. అయితే వివాహం మనకి పరిశుద్ధం అంటే ఇప్పుడున్న జనరేషన్లో నాకు తెలియదు. ఎందుకంటే చాలా జరుగుతాయి పెళ్ళన్నాక. కట్న కానుకలు అంటారు, వగైరా అంటారు, మంచి రోజులు అంటారు, అదంటారు. ఈ అమ్మాయి నల్లగా ఉందా, ఈ అబ్బాయి తెల్లగా ఉన్నారా, అదంటారు, ఇదంటారు. దేవుడు ఇక్కడ అలా చెప్పలేదే. దేవుడు ఇక్కడ చేసింది పర్ఫెక్ట్ డిజైన్, పర్ఫెక్ట్ సరైన జోడి. అయితే మనము వెతికే ఆ స్త్రీ ఎలా ఉండాలి అనేది బైబిల్ మనకు ఒక అవగాహన ఇచ్చింది. దాన్ని బట్టి మనం పెళ్ళి ఎలా చేయాలి, ఎలాంటి అమ్మాయితో ఇచ్చి చేస్తే బాగుంటుందని దేవుడు కొన్ని అంశాలు మనకు బైబిల్లో రాయించాడు. ఇది మీకు అర్థం అవ్వాలంటే సామెతల గ్రంథము చివరి అధ్యాయానికి వచ్చేయండి. సామెతల గ్రంథం చివరి అధ్యాయం అంటే 31వ అధ్యాయం. ఇక్కడ దేవుడు గుణవతి అయిన భార్య దొరకడం అమూల్యమైంది అని చెప్పిస్తున్నాడు. గుణవతి అయిన స్త్రీ తన కుటుంబం గురించి శ్రద్ధ తీసుకుంటుంది అని ఒక అంశం చెప్తున్నాడు. అలాగే గుణవతి అయిన స్త్రీ అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేస్తుందని ఒక అంశం చెప్తున్నాడు. గుణవతి అయిన స్త్రీ జ్ఞానోపదేశం చేయును అని 4 అంశాల గురించి దేవుడు చెప్తున్నాడు. అంటే
మనం చూస్ చేసుకునే వైఫ్, భార్య ఎవరైతే ఉందో, దేవుడు ఏదైనా తోటలో ఎలాగైతే ఆదాముకి సరైన పార్ట్నర్ని చేశాడో, అలాగే మన ఆత్మీయ జీవితానికి సరైన భర్త లేదా భార్య దొరకడం అనేది దేవుడిచ్చే అంశాల్లో ఉంది. సామెతల గ్రంథం 31:10 నుంచి నేను ఒకసారి చదువుతాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైంది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడు చేయదు. ఇప్పుడున్న జనరేషన్స్లో మనం పెళ్లి చూసుకుంటే, పెళ్ళైన నెలకో 2 నెలలకో బాగానే ఉంటుంది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్తో ఏం చేస్తారంటే, చేయించిన అమ్మా నాన్నల్నే అనాథాశ్రమాల్లో వదిలేసే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నాం. బయట మనం చూడట్లేదా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో. పెళ్ళైనా సరే వేరే సంబంధాలు, పెళ్ళైనా సరే చూస్తున్నాం కదా మనం. దేవుడు ఏదైనా తోటలో చేసినప్పుడు ఇలాంటి బీపీ లేదే. దేవుడు ఏదైనా తోటలో చేసినప్పుడు ముహూర్తం చూడలేదే. దేవుడు ఏదైనా తోటలో చేసినప్పుడు దండలు మార్చలేదే. దేవుడు ఏదైనా తోటలో చేసినప్పుడు ఒకనొక ఏం చేయలేదే. దేవుడు సాటైన సహాయంగా చేశాడు. ఆదాముకి హెల్పర్. ఆదాము ఏదైతే చేస్తాడో ఆ పనికి తిను చెయ్యి కలపాలి. ఆదాము ఇటుపక్క ఒక బరువు ఎత్తాడా, తను అటుపక్క ఎత్తి సమానంగా పంచుకోవాలి. ఇవాళ అలాంటి స్త్రీలు ఉన్నారా? ఇవాళ అలాంటి కుటుంబం ఉందా? పెళ్ళి అనే పదాన్ని మనం ఎంత హేళన చేస్తున్నాం అంటే, ఇవాళ క్రైస్తవులు వాళ్ళ ఆచారాలు మనకు అంటించుకుని, వీళ్ళే అంటించుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. డీజే అంటాం, పాటలు అంటాం, అదంటాం. నాకు అర్థం కాక అడుగుతున్నాను, పెళ్ళి అనేది దేవుడు ఎంత సింపుల్గా చేశాడు కదా. అదే సింపుల్నెస్తో మనం చేసుకుంటే పెళ్ళి అవదా? నాకు తెలియగలుగుతాను. ఇవాళ నానా హంగామా చేస్తాం, నానా పద్ధతుల్లో ఫాలో అవుతాం, నానా సిద్ధాంతాలు మనకు మనమే సృష్టించుకుంటాం, 100 అడుగుతాం, కులం చూపించుకుంటాం, మన స్థాయి చూపించుకుంటాం, స్తోమత చూపించుకుంటాం. కానీ గుణవతి అయిన భార్య దొరకట అరుదు. వెతుకుతున్నాం అలాంటి భార్య కోసం మనం. ఇవాళ చేసుకుంటే వెనకాల ఎంత ఆస్తి వస్తుంది, ఒక్కతే పిల్ల, ఇది కాదు మనకు కావాల్సింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో తనని నడిపించగలుగుతుందా? ఎందుకంటే బయట సమాజం చూస్తే చెడిపోతుంది సమాజం. బయట సరైన భార్య దొరక, సరైన సాటైన సహాయం లేక చెడిపోతుంది ప్రపంచం బయట. అర్థం అవట్లేదా మనకి? ఇంకా మనం ఈ ఆచారాలతోనే చేద్దామా? వివాహం అన్ని విషయంలో గలమైంది అంటారు, దాని తర్వాత ఇంకా చదవమా మనం? పరిశుద్ధ వివాహం పేరు పెడతాం కానీ పెళ్ళైన తర్వాత అన్నీ అపరిశుద్ధమైనవి. మీ అత్తగారు ఉంటే నాకు నచ్చదు, మీ మామగారు ఉంటే నాకు నచ్చదు, ఇలాగా అలాగా. ఇవన్నీ ఏమవుతున్నాయంటే అవగాహన లోపం. చెప్పే పాస్టర్ కూడా ఏం చెప్తాడు, పెళ్లిలో 4 పిట్ట కథలు 4 కట్టు కథలు చెప్పేసి గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి దాంట్లో తాళిబుట్ట కట్టిస్తాడు. ఇంతేనా పెళ్ళి? ఇదేనా ఆచారాలు? మనం పెళ్లి చేసుకుంటున్నామంటే ఆచారాలకు ముడిపడింది కాదు, బంధుత్వానికి ముడిపడింది కాదు, ఆత్మీయతకి ముడిపడింది. మనం పెళ్లి చేసుకోవాలంటే చూడాల్సింది రిలీజియస్ ట్రెడిషన్, కల్చరల్ ట్రెడిషన్స్ కాదు. బైబిల్లో దేవుడు సాటైన సహాయం అన్నాడు భార్యని. గుణవతైన భార్య దొరకడం అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైంది. వెతుకుతున్నాం ఇవాళ మనం అలాంటి భార్యని. మా కుటుంబంలోనే నేను చాలా చూస్తున్నాను. అంటే మా ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, అలాంటి భార్య దొరకడం చాలా అరుదు అన్నప్పుడు పెళ్ళి అనేది ఇంకెంత అద్భుతంగా ఉండాలి తెలుసా? అంటే సంబరాలతోనూ ఆడంబరాలతోనూ చేయాలని నేను అనట్లా. గుణవతి అయిన భార్య. ఇవాళ ఎంతమంది అలా ఉన్నారు? చాలామంది తెలియని డౌట్ ఏంటంటే, మనం పెళ్లిలో తాళి కట్టాల అవసరం లేదు. ఇది చెప్పాను కదా, వాళ్ళ యొక్క రిలీజియస్ ట్రెడిషన్ని మనం బైబిల్కి ఆపాదించేసి దాన్ని ఇంకా భ్రష్టు పట్టిస్తున్నాం. అలా చేయడం తప్పు. పరిశుద్ధ వివాహం అంటే గుణవతి అయిన భార్య. వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఆత్మీయంగా వాళ్ళు ఎంత కూడబెట్టారు
అది చూడండి. ప్రభువునందు వాళ్ళు ఎలా నడుస్తున్నారు అది చూడండి. ఎందుకంటే జీవితకాలం ప్రభువులో ఉంటారా, ప్రవర్తన ఎలా ఉంది. మీకు ఇంకా అద్భుతమైన మాట చూడండి 15వ వచనం నుంచి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. తన రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. తన పనికత్తెలకు బెత్తము ఏర్పరచును, అంటే తను చేసే పనిని తన సహపని వాళ్ళకు కూడా నేర్పిస్తుంది. మంచి చెడ్డ ఏంటనేది తనకు అర్థం అవ్వాలి, ఒక మెచ్యూరిటీ ఉండాలి. ఎలాగైతే ఏదైనా తోటలో దేవుడు మంచి చెడ్డలకి సాటైన సహాయం కింద ఆదామం చేశాడు, తను కూడా సహాయపడాలి అనే విషయాల్లో. చూడండి, ఆమె 17వ వచనం. ఆమె నడకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవం చేత తెలుసుకును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకును. తన వేళ్లతో కుదురు పట్టుకొని వడుకును. అంటే తను చేసే ఆ పని చాలా అందంగా, అద్భుతంగా, ఇతరులకి సహాయపడే విధంగా ఉంటుంది. ఇది భార్య లక్షణాలు. ఇంకా చూడండి 20వ వచనం. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చూపును. ఇవాళ పెళ్ళైన 2వ రోజే ఇంట్లో నుంచి అత్తగారిని గెంటేయాలి, అనాథాశ్రమంలో పడేయాలి. ఇది నీటి భార్యలు, అందరూ కాదు కొంతమంది చేస్తున్న పని. ఎందుకు బయట అన్ని అనాథ శరణాలయాలు ఉన్నాయి? ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? పెళ్లి కాకముందు మా కొడుకు మా కూతురు మాతోనే ఉండేది, పెళ్ళైన తర్వాత మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అని ఎందుకు బాధపడుతున్నారు? పరిశుద్ధ వివాహమే కదా మనం చేసాం. మరి ఎందుకు తన తల్లిని తండ్రిని కూడా పక్కన పెడుతున్నారు? అంటే తన తల్లిని తండ్రిని వదిలేసి దేవుడు వీళ్ళని ఒకటికమ్మన్నాడంటే మీకు అలా అర్థమైతే నేనేం చేయలేను. తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోనంటే తల్లి ఆత్మీయ ప్రేమ అంటే మీకు అర్థమని చెప్పాలంటే అమ్మ ప్రేమ చూపిస్తుంది, తండ్రి నాన్న ప్రేమ చూపిస్తాడు. ఇప్పుడు తిను ఒక తండ్రి అవ్వాలి, తినికి ఒక ప్రేమ అర్థం కావాలి. ఇప్పుడు తిను తండ్రి అవ్వాలంటే ఏం చేయాలి? పుట్టిన కొడుకు చిన్నవాడి నుంచి పెద్దవాడుగా అవుతాడు. పెద్దవాడు అయిన తర్వాత యవ్వనస్తుడయ్యి ఒకనొక ఏజ్కి వచ్చాక తను కూడా తండ్రి అవ్వాలంటే ఏం చేయాలి? తన తల్లి తండ్రి ఒకనొక ప్రేమ నేర్పించారు. ఇప్పుడు దానికి మించిన ప్రేమ తనకు అర్థం అవ్వాలి. అది తన భార్యలో తనకి దొరకాలి. అప్పుడు భార్యని తను కలవాలి. వారిద్దరూ ఏక శరీరంగా ఉన్నప్పుడు ఇలాంటి గుణవతి అయిన భార్య తన ఇల్లును చక్కబెడుతుంది, తన తోటి వారికి సహాయం చేస్తుంది, తన పనితో పాటు తన భర్త పనికి సహాయంగా ఉంటుంది, గౌరవిస్తుంది, ఇంటిని చక్కబరుస్తుంది. ఇంకా చూడండి, దీనులకు తన చేయి చెప్తుంది, దరిద్రులకు తన చేతి సహాయం చేస్తుంది. ఇంకా చూడండి, జ్ఞానము 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరిచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. దేవుని వాక్యం పట్ల, దేవుని యొక్క సిద్ధాంతాల పట్ల తనకి అవగాహన ఉన్నప్పుడు ఎంత మంచి భవిష్యత్తు కుటుంబంలో ఏర్పడుతుంది. ఇవాళ ఇలాంటి జ్ఞానం ఎవరికి ఉంది? ఉన్నా సరే మన కోపాల చేతో, మన ఇబ్బందుల చేతో మనం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం కదా. పరిశుద్ధమైన వివాహం అని మనం చెప్పి అంతా అయిన తర్వాత మన జీవితాలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇదా మనం ఉండే రిలేషన్షిప్లో? సమాధానం లేకుండా చేసే పెళ్లిలో ఏముంది? దేవుడు చేసిన పెళ్లి అద్భుతమైన పెళ్లి. అందులో పరిశుద్ధత ఉంది, అందులో మూఢత్వం లేదు, అందులో అంధత్వం లేదు, అందులో నిశ్చయత ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది. కానీ ఇవాళ మనం చేస్తున్న పెళ్లిలో కమిట్మెంట్ కాదు కదా, ఆచారాలే ఎక్కువ ఉన్నాయి. నేను ఆచారాలతో పెళ్లి చేయండి అన్నట్లా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్త కూడా అందులో వినపడాలి. పెళ్ళంటే ఇద్దరు కలిసే ఒక కలయిక కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ వారి మధ్యలో ఉండే ఒక అద్భుతమైన ప్రక్రియ. తన తండ్రిని విడనాడడం అంటే తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో పెట్టడం కాదు. తల్లిదండ్రుల ప్రేమ తర్వాత ఇంకా అద్భుతమైన ప్రేమ తన భార్య ద్వారా తనకి అందుతుంది. అప్పుడు వారిద్దరూ ఏక శరీరం అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు అవుతారు. అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు అవుతారు. ఇప్పుడు వాళ్ళు అదే చేయాలి.
ఇది ఒక అద్భుతమైన క్రియ. ఇవాళ దీన్ని మనం అపవిత్రం చేస్తున్నాం. నేటి సమాజంలో దీన్ని మనం అపవిత్రం చేస్తున్నాం. నేటి సమాజంలో దీన్ని మనం పాటించట్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ ప్రేమ సారూప్యం వాళ్ళలో కనపడాలి, ఆ కుటుంబంలో కనపడాలి. పెళ్ళంటే ఏదో ఆస్తి కోసమో, లేకపోతే ధనం కూడబెట్టుకోవడం కోసమో, కులాల కోసమో, మతాల కోసమో, సాంప్రదాయాల కోసమో చేయడం కాదు. గుణవతి అయిన భార్య దొరకడం అరుదు అన్నప్పుడే మనం ఆలోచించాలి, వెతకాలి, అలాంటి స్త్రీని వెతకాలి, అలాంటి పరిస్థితులు మనం వెతకాలి. అప్పుడు కుటుంబం అందంగా ఉంటుంది, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. నేటి క్రైస్తవ సమాజంలో అది తెలియక ఇబ్బంది పడుతున్నారు. అందుకే బయట వాళ్ళు తెలియక అడుగుతున్నారు. వాళ్ళు అడగడంలో తప్పు లేదు. చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం దాన్ని అవలంబిస్తున్నామా లేదా అని చూడాలి. గుణవతి అయిన భార్య దొరకడం మంచిది. అది ఆనాడు ఏదైనా తోటలో దేవుడు ఎలాగైతే ఆదామునవను కలిపాడో అలా మనం 10 మంది సాక్షుల ముందు ఒక పరిశుద్ధమైన వివాహం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటల ద్వారా చెప్పి వాళ్ళని కలపడం అంటే అద్భుతమైన దృశ్యం. అది అద్భుతమైన ఒక బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. అది ఇందులో ఆడంబరం చేయడం అవసరంలా, హడావిడి చేయడం అవసరంలా, డీజే సాంగులు పెట్టడం అవసరంలా, అద్భుతమైన ఒక మంచి మాట, అద్భుతమైన యేసుక్రీస్తు వారి ప్రేమని చెప్పి అటు బంధువుల సమక్షంలో ఇటు బంధువుల సమక్షంలో ఒక సర్టిఫికెట్తో, అంతగా కావాలనుకుంటే ఒక ప్రూఫ్ కోసం ఒక రింగ్ పెట్టి సింపుల్గా కానివ్వండి, తప్పే ఉంది అందులో. ఇది ట్రెడిషనల్ దానికి వస్తుంది కాబట్టి తప్పే ఉంది అందులో. ఇది తెలియట్లేదు చాలా మంది క్రైస్తవులకి. పెళ్ళి ఎలా చేసుకోవాలి? సింపుల్గా చేయాలి. ఆచారాలు పాటించాలా? అవసరంలా. ఆచారాలు పాటించకుండా సింపుల్గా చేయొచ్చు. అలా సింపుల్గా చేయాలంటే గుణవతి అయిన భార్య దొరకాలి. దొరికిన తర్వాత ఏం చేయాలి? డబ్బుకి కానీ, ఆస్తికి కానీ, హోదాకి కానీ, అంతస్తులకు కానీ పెద్దపీట వేయకూడదు. వాక్యానికి పెద్దపీట వేయాలి. వాక్యానుసారంగా వాళ్ళు ఉండగలుగుతారా? వాక్యానుసారంగా కుటుంబాన్ని కట్టబడి ఉంటారా? వాక్యానుసారంగా పిల్లల్ని పెంచుతారా? వాక్యానుసారంగా కుటుంబంలో శాంతి ఉంటుందా? వాక్యానుసారంగా కుటుంబంలో సమాధానం ఉంటుందా? వాక్యానుసారంగా ప్రభువుని కనపరుస్తున్నామా? అల్టిమేట్గా ఈ పెళ్లి అనేది కూడా ప్రభువుని కనపరచాలి. ఏదో పెళ్లి చేసుకున్నాం కదా, అయిపోయింది కదా అన్నట్టు కాదు. పెళ్ళి అనేది ఎంత అద్భుతమైన బాధ్యతో దాన్ని చివరి దాకా కొనసాగించడం అనేది కూడా అంతే అద్భుతమైన బాధ్యత. ఆనాడు ఏదైనా తోటలో దేవుడు బాధ్యత కలిగిన పెళ్లి చేశాడు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ఆచారాలకు పోతున్నాం, డబ్బుకు పోతున్నాం, ఆస్తికి పోతున్నాం, అంతస్తుకు పోతున్నాం. వీటన్నిటిని మనసులో పెట్టుకునే పెళ్లి చేస్తున్నాం. చేసామా? తప్పది. వాక్యానికి లోబడే మనం బ్రతకాలి. అయితే తాళి కట్టాలంటే నో. చెప్పాను కదా, కల్చరల్ రిలీజియన్స్ ట్రెడిషన్స్ వేరు వేరు. మనకి బైబిల్లో ఇలాగే పెళ్లి చేయాలని రాసి లేదు. ఎలా చేశాడు దేవుడు అనే మాదిరిని బట్టి మనం ఆలోచించుకుంటూ వాక్యానుసారంగా ముందుకు వెళ్ళాలి. వాక్యానుసారంగా దాన్ని జరిపించాలి. అంతేగాని ఈ హైందవ సాంప్రదాయాలు పట్టుకుని మనం ఇది చేస్తే ప్రభువుని కించపరిచిన వాళ్ళు అవుతాం. అటుపక్క ప్రభు నామం కూడా దూషించబడుతుంది. అటుపక్క వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళ యొక్క ఆచారాలను మనం పాటించాం, కానీ వాళ్ళతో స్నేహంగా ఉంటాం. అలాంటిది మనం వాళ్ళ ఆచారాలు పాటించుకుంటూ వాళ్ళని మనం మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు మనం తిరిగి అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం? అనాడు నాకు మా ఫ్రెండ్స్కి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి దీని మీద ఇంత డీటెయిల్డ్గా నాకు తెలిసి ఇంత అవగాహనంగా ఎవరు చెప్పుండకపోవచ్చు. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, అర్థమవుతుంది. బైబిల్ పరంగా పెళ్లి ఎలా చేసుకోవాలనేది దేవుడు చెప్పలేదు, కానీ పెళ్లి యొక్క మాదిరి అనేది దేవుడు చూపించాడు. అలాంటి మాదిరిని మనం వాక్యం ద్వారా కొనసాగించాలి. వాక్యం ద్వారానే మనం పెళ్లి చేయాలి. వాక్యం ద్వారానే ఆత్మీయ స్థితిగతుల్లో ఉండాలి. డబ్బుకి, ఆస్తికి, అంతస్తుకి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. మన యొక్క కుటుంబ భవిష్యత్తు, మన యొక్క కుటుంబ ఆదరణ, మన యొక్క కుటుంబ ఐక్యత కలిగి ఉందా లేదా, ఆ స్త్రీ ఎలా ఉందనేది మనకు అనవసరం. స్త్రీ యొక్క భక్తి, తను ప్రభువునందు ఎంత ఆత్మీయంగా ఉంది అనేది ఒక అవగాహన మనకు రావాలి. అప్పుడు మనం అనుకున్నట్టుగా అది పరిశుద్ధమైన వివాహం అవుతుంది.
అది పవిత్రమైన వివాహం అవుతుంది. ఎందుకంటే ఆ వివాహానికి సాక్షి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆనాడు ఏదైనా తోటలో దేవుడే సాక్షిగా ఉండి ఎలాగైతే చేశాడో, ఇవాళ మనం వాక్యాన్ని ముందు పెట్టుకుందాం, వాక్యాన్ని సాక్షిగా పెడదాం, వాక్యానికి పెద్దపీట వేద్దాం. వాక్యం పరంగానే పెళ్లి కానీ మన జీవితాలను కానీ ప్రతిదీ కట్టబడేలా చూద్దాం. వాక్యానుసారంగానే వెళ్దాం. బయట ఆచారాలు మనకెందుకు? మనకి దీనికన్నా అద్భుతంగా చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. మీకు తెలుసా విషయం? చాలా మంది ఏంటంటే చాలా హంగామా చేస్తారు, కానీ మనం చాలా డీసెంట్గా అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుత రీతిగా చేసే గొప్ప సౌలభ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే మనకి ఎలా ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటే, కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం భార్యాభర్తలు అని చూపించుకోవడానికి మనకు ఒక సర్టిఫికెట్ ఉండాలి. ఆనాడు దేవుడు వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వలేదు, ఎందుకంటే దేవుడే సాక్షి. కానీ నాడు మనం కాన్స్టిట్యూషన్ కింద ఉన్నాం కాబట్టి భార్యాభర్తలు అని చూపించుకోవడానికి మనకు ఒక సర్టిఫికెట్ ఉండాలి. కాబట్టి సర్టిఫికెట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. క్రిస్టియన్ మ్యారేజెస్లో సర్టిఫికెట్ ఉండాలి. మార్చుకుంటే రింగ్స్ మార్చుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యం ఎక్కువ చెప్పబడాలి అక్కడ. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ ద్వారా భార్యాభర్తలు ఏకమవ్వాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల ద్వారా ఆ కుటుంబం, భార్యాభర్తల జీవితం కట్టబడాలి. అది అద్భుతమైన వివాహం అవుతుంది, అద్భుతమైన ప్రేమ వివాహం అవుతుంది, అద్భుతమైన పవిత్ర వివాహం అవుతుంది. కాబట్టి వాళ్ళ ఆచారాలకి సంబంధించి మనం ఇందులో పాలుపంపు పొందకూడదు, దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టకూడదు. ఎలాగైతే కల్చరల్ ట్రెడిషన్లో అనేక విధాలు ఉంటాయో, ఎలాగైతే రిలీజియస్ ట్రెడిషన్లో అనేక మార్పులు ఉంటాయో, అది వాళ్ళ వాళ్ళ మతాలకు సంబంధించిందే. అయితే బైబిల్ ప్రకారం పెళ్లి ఎలా చేయాలి అనేది మనకి ఇక్కడ చెప్పబడలేదు, కానీ పెళ్లి యొక్క మాదిరి మనకి చెప్పబడింది. కాబట్టి దాన్ని ఉద్దేశించి వాక్యానికి పెద్దపీట వేసే మనం పెళ్లి అనేది చేయాలి. వాక్యానికి పెద్దపీట వేసి మనం పెళ్లిని ముందుకు సాగించాలి. కుటుంబం కట్టబడాలి. వాక్యం ద్వారానే అది కట్టబడుతుంది, కానీ ఆచారాల ద్వారానో సాంప్రదాయాల ద్వారానో అవ్వదు. కాబట్టి వాక్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ యొక్క వివాహం ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అనే దాని మీద మనకి ఆటోమేటిక్గా ఒక అవగాహన వస్తుంది. అది మనకి ఎవరు చెప్పవలసిన లేదు. అయితే దురదృష్టవశాత్తు చాలామంది ఏంటంటే బైబిల్ తెలియక, బైబిల్ చదవడం అర్థం కాక వాళ్ళు చాలా విధాలుగా ఇబ్బంది పడతారు. ఇంకోటి ఏంటంటే, మనం వచ్చింది కూడా ఈ హిందూయిజం బ్యాక్డ్రాప్ నుంచే, కాబట్టి ఈ ఆచారం ప్రకారం చేస్తే మనకి వివాహం కరెక్ట్గా సెట్ అవుతుంది అని ఒక అపోహలు ఉంటాం. కాబట్టి దాన్ని కూడా బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్తాం. కాబట్టి అందులో మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఈ ఆచారాలతో చేస్తేనే వివాహం అవుతాను కాదు. వివాహం అనేది అందరికీ తెలియాలి. పరిశుద్ధంగా మనం కలుస్తున్నాం, పరిశుద్ధంగా మనం దీన్ని చేస్తున్నామని ఇటో 10 మంది అటో 10 మంది, పెళ్లి కొడుకు తరపు పెళ్లి కూతురు తరపు ఉండి అద్భుతమైన వాక్యం చెప్పి, ఆ వాక్యాన్ని క్రీస్తు ద్వారా మన యొక్క జీవితాలు కట్టబడే విధంగా, అందరికి అర్థమయ్యే విధంగా చెప్పేలాగా వాళ్ళకి అర్థం చేయించి, అప్పుడు ఒక రింగ్ పెట్టో ఇంకా మన ఏమంటారు దాన్ని, మన యొక్క సౌలభ్యాన్ని బట్టి ముందుకు సాగి ఒక సర్టిఫికెట్ ద్వారా చేసుకుంటే అద్భుతమైన వివాహం జరుగుతుంది. చక్కగా భోజనాలు పెట్టుకుని తినేసి ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు. అయితే ఎలాంటి వివాహం చేసుకోవాలి ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ చూడండి, ఎందుకంటే నేను చెప్పిన టాపిక్ కొంచెం సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఇది ఒక్కసారి అర్థం అవ్వదు. ఇంకొకసారి మళ్ళీ ఈ వీడియో చూస్తే, ఇంకొకసారి మళ్ళీ చూడండి, 2-3 సార్లు చూడండి, మీకు ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహన వస్తుంది. ఎలాంటి పెళ్లి చేయాలి, ముహూర్తాలు పాటించాలా, ఎలాంటి ఆచారాలతో పెళ్లి కొనసాగించాలి, ఎలాంటి ఆచారాలతో ఎలాంటి స్థితిగతులతో పెళ్లి అనేది ముగించాలి అనేది మీకు అర్థమవుతుంది.